ఆ, ఇక ముచ్చట ఏంటంటే ఇక కోడి కాళ్ళను పట్టుకొచ్చి మంచిగా తందూరి చికెన్ చేసుకుందాం పారి. ఇంటికాడ తందూరి చికెన్ చేసుకున్నాడు అంటే బట్టి గిట్టి అంటే పెద్ద కష్టం అయిపోతుంది. కానీ మనకు అసలే బద్ధకం జల్దీ కావాలనే కుక్కర్లో అయితే 3 కాళ్ళు వేసి ఇంత నీళ్ళు ఉప్పు వేసి అంత ఉడకబెడదాం. ఉడుకుతా ఉన్నదా ఒక పక్కకు, ఇక ఇంకో పక్కకు మసాలా చేసుకుందాం పారి. ఇంతంత పెరుగు తీసుకొని అందులో ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ ఇంకేమైనా మసాలాలు గరం గిరం ఉంటే వేసేసుకొని తందూరి మసాలా మంచిగా ఉంటుంది. ఆయన వేసేసి కోడి కాళ్ళని తీసుకొచ్చి గరం గరం ఆయన ఈ మసాలాలు వీరి మంచిగా పూసుకోరు. ఆ కాట్లకి మంచిగా పోవాలి, పోతేనే మంచిగా రసం ఎక్కుతుంది అన్నట్టు. ఎక్కిన తర్వాత పెంక మీద నూనె తీసుకొని సల కరం కాగానే ఆయన ముక్కలు అన్నట్టు ఇసురుది ఆయన మీద పడితే జర మెల్లగా పోయి మెల్లగా పెట్టాం. ఇక పెట్టిన దగ్గర 2 దిక్కులు మంచిగా ఎర్రగా అయినా చూసినా మంచిగా కాల్చుకున్న తర్వాత మెల్లగా ప్లేట్ అనుకో, ప్లేట్లో పెట్టుకొని నిమ్మకాయ వక్క తీసుకొని మీదికి వెళ్ళి చిన్నగా చాట్ మసాలా ఉండి గరం మసాలా చాట్ మసాలా అంతా కలిపి మీద చల్లుకొని ఇట్లా తిన్నామంటే అబ్బా సూపర్.